మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. అనుకున్న వాళ్ళకి దగ్గరకు కూర్చో. మూడు బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను సిగురింపచేయగలవు నీవు. మరణానుభవం మధురముగా మార్చగలవు నీవు. మరణానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. స్తోత్రం. అందరూ కూడా ఆత్మలో ఏకీభవించి స్తోత్రమయ్యా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించెనా. జీవజలముల ఊటయైనా నీవు నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీవు నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. చేతులెత్తి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నా. మోసపోకుడి, దేవుడు విక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఈ మాట నాతో చెప్పండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. దీనికి
అనుసంధాన వాక్యంగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వాక్యం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. బైబిల్ ఎంత శక్తివంతమైన గ్రంథం అంటే, బైబిల్ ఏం చెప్పిందో ప్రపంచంలో అదే జరిగింది. బైబిల్ ఏం చెప్పిందో ప్రపంచంలో అదే నడుస్తూ ఉంది, జరుగుతూ ఉంది. బైబిల్ ఏం చెప్పిందో ప్రపంచంలో అదే జరగబోతూ ఉంది. జరిగింది బైబిల్లో చెప్పిందే, జరుగుతున్నది ప్రస్తుతం నడుస్తున్నది బైబిల్లో చెప్పిందే, జరగబోయేది కూడా బైబిల్లో చెప్పింది. నీ హృదయం ఒక నేల వంటిది. ఈ హృదయం అనే నేలలో, ఈ భూమిలో నువ్వు ఏ విత్తనం వేస్తావో అదే పంట కోస్తావు. నీ జీవితం అంతటిలో కూడా నీవు ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. నీ బ్రతుకంతటిలో, నీ జీవితం అంతటిలో, నీ కుటుంబ వ్యవస్థలో, నీ చేతి పనుల్లో నువ్వు ఏ పంట కోయాలని అనుకుంటావో ఆ విత్తనం వేయి. నీ బ్రతుకులో, నీ జీవితములో, నీ చేతి వృత్తిలో, నీ ఆధ్యాత్మికతలో ఏ పంట కోయాలని నీవు అనుకుంటావో ఆ విత్తనం వేయి. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? వాగ్దానాలుండి అనుభవించకపోవడం గల కారణం, దేవుని మాట ఉండి స్వతంత్రించుకోకపోవడం గల కారణం, ఫలించకుండా ఉండటానికి గల కారణం, మందిరానికి వచ్చిన తొలి దినములో ఎక్కడ వేసావే గొంగడి అంటే అక్కడే ఉన్న స్థితి నేటి వరకు ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన జీవితం అనే భూభాగంలో, ఈ బ్రతుకులో నీవింక విత్తనాన్ని వేయలేని పరిస్థితిలో ఉన్నావు. విత్తనం వేయలా. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? అసలు విత్తనమే వేయకుండా పంట కొయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. విత్తనం వేయకుండా పంట ఎలా వస్తుంది? విత్తనం వేసి పంట కొయ్యటానికి ప్రయత్నం చేయి. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. నువ్వే విత్తనం వేస్తున్నావు? నీ మనస్సులో కదలాడుతున్నా, నీ మనస్సులో నిన్ను కలవరపెడుతున్నా, పిచ్చి కుక్కల్లా కదలాడుతున్న ఆలోచనలు ఏంటో తెలుసా? ఒక విత్తనాలు. నీ నోటి మాటలు ఏంటో తెలుసా? ఒక విత్తనాలు. నీ మనస్సులో కదలాడుతున్న ఆలోచనలు, నీ నోటి నుండి జాలువారుతున్న మాటలు విత్తనాల వంటివి. నీ హృదయంలో స్థిరంగా నమ్ముకున్న నమ్మకం ఒక విత్తనం వంటిది. మరొకసారి చెప్తున్నా, నీ మనస్సులో కదలాడుతున్న ఆలోచనలు ఒక విత్తనం లాంటివి. అవి ఊరకనే పోవు. నీ ఆలోచనలే విత్తనాల వలె మొలకెత్తి నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇన్ని సంవత్సరాల బట్టి వాక్యాన్ని వింటున్నా నీ ఆలోచన విధానం మార్చుకోలేకపోయావే. దయచేసి నీ మనస్సులో కదలాడుతున్న ఆలోచనలే ఒక విత్తనాలు. నీ నోటి నుండి జాలువారుతున్న మాటలే విత్తనాలు. నీ హృదయంలో ఇది జరుగుతుంది అని నువ్వు కలిగి ఉన్న నమ్మకమే విత్తనం. ఇవన్నీ నీవు వేస్తూ ఉంటావు. నీ ఆలోచననే ఒక విత్తనంగా నీ హృదయం అనే నేలలో నాటుతున్నావు. నీ మాటలనే విత్తనంగా నీ హృదయం అనే నేలలో నాటుతున్నావు. నీ హృదయంలో ఉన్న జరగదు అనే నమ్మిక, ఇంతే, నా వల్ల కాదు అన్న నమ్మిక
లేదు, నా ప్రభు చేస్తాడు అనే నమ్మిక, ఏదో ఒక నమ్మిక, ఈరోజు ఇలాగే ఉంటుంది అన్న నీ నమ్మికే ఒక విత్తనంగా వేస్తున్నావు, అదే పంటకు వస్తున్నారు. నీ ఆలోచనలే ఒక విత్తనంగా, నీ మాటలనే ఒక విత్తనంగా, నీ హృదయంలో ఉన్న నమ్మకాన్ని ఒక విత్తనంగా భూమిలో వేస్తున్నావు. చెప్పునా, నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. నీ ఆలోచనల ద్వారా నువ్వు విత్తేదే నువ్వు కోస్తావు. నీ మాటల ద్వారా నువ్వేమి విత్తుతున్నావు అదే కోస్తావు. నీ హృదయంలో ఉన్న నమ్మకంతో ఏది విత్తుతున్నావో అదే కోస్తావు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. విత్తనము యొక్క ఎంపిక నీ చాయిస్. దయచేసి ఈ మాట హృదయపు లోతుల్లోకి తీసుకోండి. మంచి పొలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, సారవంతమైన భూమిని ప్రభువు నీకు ఇచ్చాడు, నీ ఆలోచనలతో కార్యాలు చేయగలిగిన శక్తిని ఎందుంచాడు, నీ మాటలో శక్తి ఉంచాడు, ఆలోచనలో శక్తి ఉంచాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చాడు. మనం ఏమీ లేని వారం కాదు, దరిద్రులమైనట్లు ఉండి ఐశ్వర్యవంతులము అంటాడు అపోస్తలుడైన పౌలు. పైకి దరిద్రులుగానే కనపడతాం, కానీ అన్నీ కలిగిన ఐశ్వర్యవంతులం మనం. మనలో శక్తి ఉంది. నీకు తెలుసా, ఆలోచించే శక్తి నీకు ఇచ్చాడు, మాట్లాడే శక్తి నీకు ఇచ్చాడు, కార్యాన్ని చేయగలిగిన శక్తి నీకు ఇచ్చాడు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చాడు. మనము ఏమీ లేని వారం కాదు, అన్నీ కలిగిన వారం. దరిద్రులమైనట్లు ఉండి ఐశ్వర్యవంతులం మనం. మనలో దాగి ఉన్న శక్తి మనకు ఒక అపరిమితమైనది. ఇంత మహాత్యం కలిగిన నీవు, మనం ఏమీ లేని వారం కాదు. ఒక సారవంతమైన ఫలభరితమైన భూమిని, నేలను కలిగిన వారం. దేవుడు సారవంతమైన నేలని ముందుంచాడు, సత్తువు గల భూమిని ముందుంచాడు. నువ్వు విత్తితే నూరంతల దిగుబడి రాగలిగిన ఒక నేలను నీ ముందు పెట్టి నువ్వేం విత్తుతావో విత్తు. విత్తనం నీ ఎంపిక. వేరుశనగ విత్తనం విత్తుతావో, మొక్కజొన్న విత్తనం విత్తుతావో, నీ పొలములో నీ ఎంపికది. వరి పంట వేసేవాడు వరి విత్తనం విత్తుతాడు, మొక్కజొన్న పంట వేసేవాడు మొక్కజొన్న విత్తనం విత్తుతాడు, వేరుశనగ పంట వేయాలనుకున్న వేరుశనగ పంట వేస్తాడు. వాడి భూమిలో ఏదయ్యాలనుకుంటాడో ఆ రైతు అదే వేస్తాడు. నీ జీవితం అనే భూభాగంలో నువ్వే పంట కొయ్యాలనుకుంటున్నావు? అభివృద్ధి, ఆశీర్వాదమా, పరిశుద్ధత, ఆత్మ నింపుదల? నువ్వే పంటకు ఆశపడుతున్నావు? మరి నీ భూమిలో, దేవుడిని ముందుంచిన సారవంతమైన భూమిలో, ఫలభరితమైన భూమిలో, సత్తువు కలిగిన భూమిలో విత్తనం వేయి. నీ ఆలోచనలే విత్తనం అని చెప్పాను. నీలో వస్తున్న ఆలోచనలు ఏమవుతాయి? ఆలోచనలు ఇలాగే వస్తాయి, పోతూ ఉంటాయి. అవి ఎగిరే పక్షులు లాంటివి అనుకుంటావా? నో నో నో. నీ హృదయంలో వచ్చే ప్రతి ఆలోచన ఒక విత్తనం. నీ నోటి నుండి జాలువారుతున్న ప్రతి మాట ఒక విత్తనం. నీ హృదయంలో నా భార్య మారదు, నా కుటుంబంలో సమస్యలు తీరవు, నేను పరిస్థితి చక్కదిద్దుకోలేను, సమృద్ధి రాదు, నిన్నున్నట్టే ఈరోజు కూడా ఉంటుంది అన్న ఒక సాటిస్ఫాక్షన్కి వచ్చేస్తావు. అది ఒక విత్తనం, అదే పంట కోస్తావు నీవు. మనుష్యుడు ఏమి విత్తుతావో అదే పంట కోస్తారు. నీ ఆలోచనలు ఒక విత్తనం, నీ మాట ఒక విత్తనం, నీ హృదయంలో ఉన్న నమ్మకం ఒక విత్తనం. ఈ విత్తనాలను నువ్వు వేస్తే ఆ ఆలోచనల ద్వారా, మాట ద్వారా, నమ్మిక ద్వారా ఏ విత్తనం వేస్తావో అదే పంట కోస్తావు. దేవుడు నీకు ఇచ్చిన సారవంతమైన భూమిలో, సత్తువు కలిగిన భూమిలో నువ్వు విత్తవలసిన పంట అదేనా? విత్తనం నీ ఎంపిక. నా భార్య అలాగే 10 మందితో మాట్లాడదని నువ్వు నమ్మేశావు, అదే పంట కోస్తావు నువ్వు. ఇకది మారదు, దాని బుద్ధి దిద్దుకోదు, నా భర్త మారడు, నా కుటుంబంలో సమస్యలు తీరవు. ఈ నమ్మకమే నీకు ఒక విత్తనం. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. బీ కేర్ఫుల్. దేవునికి ఇచ్చిన సారవంత భూమిలో ఏమి ఎత్తాలనుకుంటున్నావు? కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ ఆలోచనలు ఉండవు, నాకేమి రావట్లేదండి, వారికి ఏం మాటలు రావు,
వారికి ఏ నమ్మకం ఉండదు. అసలు వాళ్ళ దగ్గర ఏమీ లేదు, విత్తనమే లేదు. విత్తనమే లేనోడు పంట ఏం కోస్తాడు? కొంతమంది విత్తనం లేకుండా ఉన్నారు, కొంతమంది విత్తనం వేయకుండా ఉన్నారు, కొంతమంది వేసే విత్తనాలు మంచి విత్తనాలు కాకుండా కీడు చేసే విత్తనాలు విత్తుకుంటున్నారు. మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. ఎత్తవలసిన బాధ్యత నీది. ఒక మాట చెప్తాను వినండి. ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నాను వినండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి, ఏం వేశాడు? విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 పంట కోసాడు. 100 పంట కోసిన ఆయన ఏమయ్యాడు? యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాడు. ఇస్సాకు విత్తనం వేసి 100 పంట కోసాడు. ఇస్సాకు విత్తనం వేసి ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు విత్తనం వేసి గొప్పవాడయ్యాడు. చూసారా? విత్తనము వేసిన ఇస్సాకు 100 పంట కోసాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఎప్పుడు? విత్తనం వేసిన తర్వాత. ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడయ్యాడు విత్తనం వేసిన తర్వాత. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేశాడు, 100 ఫలం పొందాడు. విత్తనం వేశాడు, యెహోవా ఆశీర్వదించాడు. ఇస్సాకు విత్తనం వేశాడు, యెహోవా ఆశీర్వదించాడు. ఇస్సాకు విత్తనం వేశాడు, ఇస్సాకు గొప్పవాడయ్యాడు. అంటే ఇస్సాకు జీవితంలో 100 ఫలాన్ని ఇచ్చింది విత్తనం. దేవుని వలన ఆశీర్వదించబడేటట్లు చేసింది విత్తనం. గొప్పవాడయ్యేటట్లు చేసింది విత్తనం. ఇస్సాకు ఎంచుకున్న విత్తనం అతన్ని ఆశీర్వదించింది, అతనిని గొప్ప చేసింది, అతను 100 ఫలం పొందేటట్లు చేసింది, దేవుని ఆశీర్వాదం పొందేటట్లు చేసింది, గొప్పవాడయ్యేటట్లు చేసింది. ఒకవేళ నేను అంటాను, ఇస్సాకు విత్తనం వేసుండకపోతే 100 ఫలం వచ్చుండేది కాదు. ఇస్సాకు విత్తనం వేసుండపోతే యెహోవా అతన్ని ఆశీర్వదించి ఉండేవాడు కాడు. యెహోవా ఇస్సాకు ఇత్తనము వేసి ఉండకపోతే అతడు గొప్పవాడయ్యి ఉండేవాడు కాదు. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఇస్సాకు 100 ఫలం పొందిన, ఇస్సాకు ఆశీర్వదించబడిన, ఇస్సాకు గొప్పవాడైనా దానికి కారణం ఏంటో తెలుసా? అతడు విత్తనము వేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం వేశాడు? నీ హృదయం అనే సారవంతమైన నేలలో, నీ హృదయం అనే సారవంతమైన నేలలో విత్తనము వేయవలసిన పని నీది, నీరు పోయవలసిన పని నీది. మొలక రప్పించి దాన్ని వృద్ధి చేయవలసిన పని దేవునిది. ఒకవేళ నువ్వు విత్తనమే వేయకపోతే నీకు 100 ఫలం లేదు, దేవుని ఆశీర్వాదం లేదు. విత్తనమే లేకపోతే గొప్పవాడవు కాలేవని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ హృదయం అనే సారవంతమైన నేలలో ఏ విత్తనాన్ని నువ్వు విత్తుతున్నావు? మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. నీ హృదయం అనే సారవంతమైన నేలలో నువ్వే విత్తనం వేస్తావో అదే పంట కోస్తావు. విత్తనాన్ని ఎంపిక చేసుకోవలసిన పని నీది. విత్తనము యొక్క ఎంపిక నీ వశం. ఫలాన్నిచ్చే కార్యం దేవునిది. నువ్వే విత్తనం వేస్తావు? ఇస్సాకు వేసినట్లు 100 ఫలం ఇచ్చే విత్తనం వేస్తావా? దేవుడు నిన్ను ఆశీర్వదించే విత్తనం వేస్తావా? దేవుడు నిన్ను గొప్ప చేసే విత్తనం వేస్తావా? నువ్వే విత్తనం వేస్తావు? ఏ విత్తనాన్ని వేస్తావు? నువ్వు విత్తే విత్తనమే నీకు 100 ఫలాన్నైనా ఇస్తుంది, దేవుని ఆశీర్వాదాన్ని తెస్తుంది,
నిన్ను గొప్పవాడినైనా చేస్తుంది. నువ్వెత్తే విత్తనమే నీకు పంటనిస్తుంది. నువ్వే విత్తనం వేస్తున్నావు? మా దగ్గర ఏ విత్తనాలు ఉన్నాయండి అని మీరు అంటారా? ఒకవేళ విత్తనాలే మీ దగ్గర లేకపోతే, నమ్మకం అనే విత్తనం నీకు లేదు, విశ్వాసం అనే విత్తనం నీకు లేదు, దేవుడు నా పట్ల ఈ కార్యం చేస్తాడనే విత్తనం నీకు లేదు, లేకపోతే నా స్థితిని దేవుడు ఇలా మార్చబోతున్నాడన్న నమ్మకం అనే విత్తనం నీ దగ్గర లేవు, నా దగ్గర విత్తనాలే లేవండి అని మీరు అంటారా? అయితే ఏం జరగబోతుందో చెప్పనా? విత్తనాలే లేకపోతే ఏం జరుగుతుందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 47వ అధ్యాయం 19వ వాక్యం, నీ కన్నుల ఎదుట మా పొలములను మేము నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము, మా పొలములతో మేము ఫరోకు దాసులు మగుదుము, మేము సావక బ్రతుకున్నట్లు. ఆ మాట వినండి, మేము సావక బ్రతుకున్నట్లు, పొలములను పాడైపోకున్నట్లు. మరొక్కసారి చదువుతున్నా, సావక బ్రతుకున్నట్లు, పొలములు పాడైపోకుండానట్లు మాకు విత్తనములిమ్మని అడిగారు. స్తోత్రం చెప్పండి. ఏమడిగారు? ఐగుప్తు వెళ్ళి యాకోబు యొక్క కుమారులు యోసేపు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా మాకు విత్తనాలు ఇవ్వండి, మాకు విత్తనాలు ఇవ్వండి, మీరు విత్తనాలు ఇవ్వకపోతే మేము సస్తాం. రెండు మాటలు అంటున్నారు అక్కడ, మేము సావక బ్రతుకున్నట్లు. నెంబర్ 2, మా పొలములు పాడైపోకుండానట్లు. మేము సావక బ్రతుకున్నట్లు, మా పొలములు పాడైపోకుండానట్లు మాకు విత్తనములిమ్మని వారు వేడుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఎవరిని వేడుకున్నారు? యోసేపుని వేడుకుంటున్నారు. ఎవరు? యోసేపు యొక్క అన్నదమ్ములు. మా పొలాలు పాడైపోకుండాలంటే మాకు విత్తనాలు ఇవ్వండి, ఒకవేళ మీరు విత్తనాలు ఇవ్వకపోతే మా పొలాలు పాడైపోతాయి, మేము సస్తాం. నేను చెప్తున్నాను, ఎవరి యొక్క దగ్గర అయితే విత్తటానికి విత్తనం ఉండదో, నా దగ్గర ఏముందండి, నా పొలంలో ఏ విత్తనం వేయాలో నాకు తెలవట్లేదండి, దేవుడు నాకు ఏ పంట ఇస్తాడో నాకు అర్థం అవట్లేదండి, నా దగ్గర మంచి ఆలోచన లేదండి, ఆలోచన అనే విత్తనం లేదండి, మంచి మాట అనే విత్తనం లేదండి, నమ్మిక అనే విత్తనం లేదండి, నా దగ్గర విత్తనాలే లేవండి అంటే నీ పొలం పాడైపోతుంది. అందుకని ప్రభు అంటున్నాడు, విత్తనం వేయాల్సిన పని నీది. విత్తనం వేయి. విత్తనము వేసి నూరంతల ఫలం పొందాడు ఇస్సాకు. విత్తనము వేసి ఆశీర్వదించబడ్డాడు ఇస్సాకు. విత్తనము వేసి గొప్పవాడయ్యాడు ఇస్సాకు. ఒకవేళ నువ్వు విత్తనమే విత్తకుండా ఉంటే, నీ సారవంతమైన భూమి అనే నేలలో, నీ సారవంతమైన భూమి అనే హృదయంలో విత్తనమే విత్తకపోతే నీ పొలం పాడైపోతుంది, నీ కుటుంబం పాడైపోతుంది, నీ బ్రతుకు పాడైపోతుంది. మీ బ్రతుకులు, మీ సంసార దాంపత్య జీవితాలు, మీ కుటుంబ వ్యవస్థలు పాడు కాకుండా ఉండాలంటే మీరేమేయాలి చెప్పాలి? విత్తనం వేయాలి. ఏ విత్తనం? మా దగ్గర విత్తనాలు లేవంటే మీ పొలాలు పాడైపోతాయి. మీ హృదయం అనే నేలలో ఏదో ఒక మంచి విత్తనం వేయండి. విత్తనం వేస్తున్నాను, నా దేవుడు కొద్ది కాలానికి పంట ఇస్తాడు. నేను ఈ విత్తనం వేస్తున్నాను, నాకు ఆరోగ్యం వస్తుంది అని విత్తనం వేయండి. నేను సంపద చూస్తాను అని విత్తనం వేయండి. నేను పరిశుద్ధత కలిగి ఉంటాను అని విత్తనం వేయండి. దేవుడు నన్ను వాక్యానుసారంగా నా అడుగులు తడపడకుండా నడిపిస్తాడు అని విత్తనం వేయండి. జారకుండా నా పాదములను దేవుడు బండ మీద స్థిరపరుస్తాడు అని విత్తనం వేయండి. నేనేం చేసినా కలిసి వస్తుంది అన్న విత్తనం వేయండి. నా చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని విత్తనం వేయండి. నూరంతల ఫలాన్ని మీరు అనుభవించండి. స్తోత్రం. విత్తనం వేయవలసిన పని నీది. విత్తనం వేయవలసిన పని. మనుషుడు ఏమి విత్తనో అదే పంట కోస్తాడు. ఒకవేళ మా దగ్గర విత్తనం లేదు అంటే, యోసేపు అన్నలు ఏం చేశారు? యోసేపు దగ్గరికి వెళ్ళి మాకు విత్తనాలు ఇమ్మని అడిగారు. మనకు కూడా విత్తనాలు ఇచ్చే ఒక దేవుడు, విత్తనాలు ఇచ్చే ప్రభు ఉన్నాడు. మన ప్రభును గురించి లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు
మీకు విత్తనము దయచేసి, స్తోత్రం చెప్పండి, మీకేం దయచేస్తాడు? మీకు విత్తనము దయచేసి, విస్తరింపచేసి. 3 సార్లు ఆమెను చెప్పుకోండి. నెక్స్ట్, ప్రతి విషయంలో పూర్ణ ఉదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి నొందించుము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యంలో ఏమనుంది? మన దేవుడు ఎవరు? విత్తువానికి విత్తనం ఇస్తాడు. మన దేవుడు విత్తువానికి విత్తనము దయచేయటమే కాకుండా విస్తరింప చేస్తాడు. అంటే అర్థం ఏంటి? విత్తనం లేని వాడి దగ్గర విస్తరించే అనుభవం లేదు. ఇస్సాకు దగ్గర విత్తనం ఉంది కాబట్టి 100 ఫలం పోశాడు. ఇస్సాకు విత్తనం ఎత్తినందు చేతనే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇస్సాకు విత్తనం ఎత్తాడు కనుకనే 100 ఫలం పోశాడు. ఏ విత్తనం? పరలోక రాజ్యము తన పొలములో ఒకడు ఇత్తిన మంచి విత్తనమును పోలి ఉంది. ఏ విత్తనం ఇచ్చాడు? మంచి విత్తనం. నమ్మకంతో వేశాడు. నేను విత్తనం వేస్తున్నాను, దేవుడు ఆకాశవాకిని తెరుస్తాడు, నీతి వర్షాన్ని కురిపిస్తాడు. నేను విత్తనం వేశాను, ఆయన వర్షాన్ని కురిపించి ఫలింప చేస్తాడు అన్న ఉద్దేశంతో గెరారు ప్రాంతంలో ఇస్సాకు విత్తనం వేశాడు. 100 ఫలం పొందాడు. విత్తనం వేశాడు కనుకనే దేవుడు అతన్ని ఆస్వాదించాడు. విత్తనం వేశాడు కనుకనే దేవుడు అతన్ని గొప్ప చేశాడు. ఈ రోజున 10 నెలలుగా 10 సంవత్సరాలుగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఏ విత్తనం వేశావు? నువ్వు ఏ పంట కోసావు? మనుషుడు ఏమి విత్తనో అదే పంట కోస్తాడు. నేనేమి విత్తలేదయ్యా, విత్తలేదు కనుకనే ఏ పంట కొయ్యలేదు. ఎంతకాలం ఉంటావు పంట కొయ్యకుండా? ఎంతకాలం ఉంటావు? పొలానికి వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళిపోతావు. ఎందుకు నీ కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది? ఎందుకు నీ బ్రతుకులో ఏది జరగట్లేదు? నువ్వు అనుకున్న దాంట్లో ఏ ఒక్కటి నువ్వు సాధించలేకపోగల కారణం ఏంటి? ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నావు, ఏ పంట కొయ్యకుండా. అంటే అర్థం ఏంటో తెలుసా? 10 సంవత్సరాలుగా 10 నెలలుగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ఈ రోజు వరకు కూడా ఒక్క విత్తనం నువ్వు విత్తలేదు. విత్తనం విత్తలేదు కనుకనే వెళ్ళిపోతున్నావండి. నా దగ్గర విత్తనాలు లేవు పాస్టర్ గారు. యోసేపు అన్నలు ఏం చేశారు? యోసేపు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము సావక బ్రతుకున్నట్లు, మా పొలములు పాడైపోకుండాన్నట్లు, మా కుటుంబాలు పాడైపోకుండాన్నట్లు మాకు విత్తనాలు ఇవ్వండి అయ్యా అని అడుక్కున్నారు. ఈరోజు నీవు దేవుణ్ణి ఎందుకు అడగట్లేదు? నీ దేవుని పేరేంటో తెలుసా? ఇప్పుడు వాక్యం చదివేముగా, ఆయన విత్తువానికి విత్తనం ఇస్తాడు. యోసేపు తన అన్నదమ్ములకే వారు బ్రతకాలని చెప్పి వారి పొలాలు పాడైపోకూడదని చెప్పి విత్తనాలు ఇచ్చి పంపాడు యోసేపు. నువ్వు అడిగితే నీ దేవుడు నీకు విత్తనం ఇవ్వడా? నీ దేవుని పేరేంటో తెలుసా? విత్తువానికి విత్తనం ఇచ్చేవాడు. విత్తువానికి విత్తనం ఇచ్చి సరిపెట్టుకోడు, విత్తనము ఇచ్చి విస్తరింప చేస్తాడని 2 కొరింథీ పత్రిక 9:10 ఉంది. విత్తనము ఇచ్చి విస్తరింప చేస్తాడు. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ఒక మాట అడగండి. అయ్యా, మేము సావక బ్రతుకున్నట్లు, మా పొలములు మా బ్రతుకులు పాడైపోకున్నట్లు మాకు విత్తనాలు ఇవ్వండి అని అడగండి. విశ్వాసం అనే విత్తనాలు ఇవ్వండి, నమ్మిక అనే విత్తనాలు ఇవ్వండి, మీరు కార్యాన్ని చేస్తారనే విత్తనం ఇవ్వండి, వాక్యం అనే విత్తనం ఇవ్వండి. మాకు విత్తనాన్ని ఇవ్వండి అయ్యా అని దేవుణ్ణి అడగండి. ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీకు విత్తనం ఇస్తాడు, నిన్ను విస్తరింప చేస్తాడు. ఆ విత్తనం నువ్వు వేస్తే ఇస్సాకు వలె 100 పంట కోస్తావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. కనుక ఈ పొలంలో, నీ జీవితం అనే పొలములో, నీ హృదయం అనే పొలములో ఈరోజైనా ఒక విత్తనం వేయి. నా కుమారుని జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, నా బిడ్డల బ్రతుకులను దేవుడు స్థిరపరుస్తాడు, నా కుటుంబంలో ఈ కార్యాన్ని నా ప్రభు చేస్తాడు. నా బ్రతుకులో ఈ పంట కొయ్యాలనుకుంటున్నా, ఇన్ యువర్ డిసిషన్. నువ్వే పంట కొయ్యాలనుకుంటున్నావో ఆ విత్తనం వేయి. విత్తనం వేయకుండా పంట కొయ్యలేవని ప్రభు గుర్తు చేస్తున్నాడు. విత్తనం విత్తు,
ఇస్సాకు విత్తినట్టు విత్తనం విత్తు. నా దగ్గర విత్తనాలే లేవయ్యా అంటే యేసయ్య దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు విత్తనం దయచేస్తాడు, విస్తరింప చేస్తాడు. ఆ విత్తనం విత్తు. నాణ్యత కలిగిన విత్తనం విత్తండి. మీ విత్తనం బట్టి బిడ్డల కింద కుళ్ళిపోకుండా నాణ్యత కలిగిన విత్తనం విత్తండి. కొన్ని విత్తనాలు విత్తితే అవి మట్టి బిడ్డల కింద కుళ్ళిపోతాయి. చూడండి, యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. విత్తనము మట్టి బిడ్డల కింద కుళ్ళిపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్టులు ఒట్టివాయను. ఇక్కడ చూడండి, ఇలా ధాన్యపు కొట్లు ఖాళీ అయిపోయాయి, గల్లాపెట్లు ఖాళీ అయిపోయాయి, జోబులు ఖాళీ అయిపోయాయి, ఒట్టివాయను. వీరి ధాన్యపు కొట్లు ఒట్టిపోవటం గల కారణం ఏంటంటే వారు వేసిన విత్తనం ఎక్కడుందట? వారు వేసిన విత్తనం ఏమైందంటే మట్టి బిడ్డల కింద కుళ్ళిపోయి. చాలా మంది విత్తనం వేస్తారు, దేవుడా నువ్వు చేస్తావు, కానీ ఆ విత్తనం మట్టి బిడ్డల కింద కుళ్ళిపోతుంది. సరైన విత్తనం, సరైన ఆకృతి రాకుండా వయసు రాని విత్తనం వేస్తున్నారు. ఏదో సేవకుడు చెప్తే ఒక ప్రసంగం, ఆ ప్రసంగాన్ని ఒక విత్తనం వేసేస్తారు. దానికి పక్వం వచ్చిందా, అసలు పరిపూర్ణత వచ్చిందా అనేది లేకుండా విత్తనం వేసేస్తారు. ఆ విత్తనం మట్టి బిడ్డల కిందనే కుళ్ళిపోతుంది. కొంతకాలంగా నువ్వు వేస్తున్న విత్తనాలన్నీ కూడా మట్టి బిడ్డల కింద కుళ్ళిపోయాయి. నువ్వు ఫలాన్ని చూడపోవడం గల కారణం, సత్తువు గల దేవుని సంఘానికి వచ్చి ఉన్నతమైన ఉపదేశాలు వింటూ శక్తివంతమైన మాటలు వింటున్న నీవు, నీ కొట్లు, నీ జోబులు, నీ గల్లా పెట్టే, నీ బ్యాంక్ నిధులు ఒట్టివైపోవడం గల కారణం ఏంటో తెలుసా? నీ విత్తనం మట్టి బిడ్డల కిందే కుళ్ళిపోతుంది. అందుకనే, ఎందుకంటే అది నాణ్యత లేదు. ఆ విత్తనంలో, నీ విత్తే విత్తనంలో నాణ్యత లేదు. ఏదో తెచ్చేస్తున్నావు, ఒక విత్తనాన్ని వేసేస్తున్నావు, ఏదో ఒక మాట నీ నోటుకు వచ్చేసింది వేసేస్తున్నావు. నాణ్యత కలిగిన విత్తనం వేయండి, పంట కోయండి, లేకపోతే మీ విత్తనం మట్టి బిడ్డల కింద కుళ్ళిపోతుంది. అయితే ఆ విత్తనం కూడా ఎలా వేయాలో కీర్తనకారుడు చెప్పాడు. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పనులు కోస్తాడు. ఆత్మను పొందాలి అని విత్తనం వేశావు. ఆ విత్తనం వేసేటప్పుడు ఎలా వేయాలి? కన్నీళ్లతో. సమృద్ధి పొందాలి అని విత్తనం వేశావు, కన్నీళ్లతో. అభిషేకం సవి చూడాలని విత్తనం వేశావు, కన్నీళ్లతో. దేవుని సన్నిధిలో నువ్వు ఏ విత్తనము వేసినా ఆ విత్తనంలో నాణ్యత ఉండాలి. 2, కన్నీళ్లతో విత్తాలి. ఒక్క విత్తనం విత్తరా, పనులుగా పంట కోయి. స్తోత్రం చెప్పండి. నువ్వు ఒక్క విత్తనం విత్తు, నాణ్యత కలిగిన ఒక్క విత్తనం విత్తు, పనులుగా పంట కోయి. ఇత్తేది ఒక విత్తనం, కోసేది పనలు అనండి, పనలు. ఆ ఒక్క విత్తనం లేకే ఈరోజు వరకు నువ్వు ఏ పంట కోయలేకపోయావు. విత్తనం లేదు ప్రభా అని ఒప్పుకో. విత్తువానికి విత్తనము దయచేయువాడా, నా పొలము పాడైపోకుండునట్టు, నేను సావక బ్రతుకున్నట్లు నాకు ఒక విత్తనము దయచేసి విత్తనము ఇచ్చి నన్ను ఆశీర్వదించండి అని ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభు ఏ విత్తనం ఇస్తాడో ఈరోజు మీకు, ఆ విత్తనాన్ని మీ సారవంతమైన భూమిలో విత్తండి, మంచి నేలలో విత్తండి, సక్సెస్ అవ్వండి. విత్తనం విత్తి సక్సెస్ అవ్వండి. ఇస్సాకు విత్తనం వేసి సక్సెస్ అయ్యాడు. తమ్ముడు, విత్తనం వేయి. నా ప్రభు ఖచ్చితంగా ఈ కార్యాన్ని చేయబోతున్నాడు. నా నిరుద్యోగ సమస్య తీర్చివేయబోతున్నాడు. నా కన్నీరు తుడిచిపోయిపోతున్నాడు. ఖాళీ అయిన నా ధాన్యపు కొట్లు, నా గల్లాపెట్లను దేవుడు నింపబోతున్నాడు. గిన్నె నిండి పొర్లేదట్టు చేయబోతున్నాడు. విశ్వాసంతో ఒక విత్తనం వేయి, కన్నీళ్లతో విత్తు. నా కొట్లు ఖాళీ అయిపోయాయి ప్రభువా. 10 సంవత్సరాలుగా 10 నెలలుగా నీ సన్నిధిలో నేను వేసిన విత్తనాలన్నీ మట్టి బిడ్డల కింద కుళ్ళిపోయాయి ప్రభువా. ఈరోజు ఒక విత్తనం వేస్తున్నాను ప్రభువా. ఖచ్చితంగా నేను గవర్నమెంట్ ఉద్యోగాన్ని సభ చూస్తాను. నీ నమ్మికను బట్టి, ఆ నమ్మికకు పరిపూర్ణమైన వయసు రాకుండా మీరు వేసిన ఫలితం ఉండదు. 100% నమ్మికతో
మంచి ఆలోచనతో, 100% నమ్మికతో, మంచి మాటతో నీ ఆలోచనను ఒక మాటగా మార్చి పరిపూర్ణమైన నమ్మికతో ఒక విత్తనం వేయి. మరొకసారి చెప్తున్నా, నీ ఆలోచనను ఒక శక్తివంతమైన మాటగా మార్చి పరిపూర్ణమైన నమ్మికతో విత్తనం వేయి. నూరంతల ఫలం పోయి సక్సెస్ అవ్వండి, దీవించబడండి. కన్నీళ్లతో విత్తండి. ఏమి విత్తుతావో, ఏమి విత్తాలనుకుంటున్నావో ఇన్ యువర్ చాయిస్. విత్తనం నీ ఎంపికలో ఉంది. ఫలితాన్నిచ్చే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. ఫలితాన్నిచ్చే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక.